నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు 24 సంవత్సరాలు పరిపాలించిన బీజేడీ పరిపాలనకి స్వస్తి చెప్తూ కూడా ఒడిశాలో మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. దాదాపు ముఖ్యమంత్రిగా ఎవరుంటారనేది చాలా రోజులు చర్చ కూడా నడిచింది. ధర్మేంద్ర ప్రధాన్ పేరు కూడా ఒకసారి తెర మీదకి వచ్చింది. కాకపోతే బీజేపీ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి ఎవరు అనేది చివరి వరకు సస్పెన్స్లో ఉంచుతూనే ఉంటుంది. అట్లాగే అనూహ్యంగా పేర్లు కూడా తెర మీదకి వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ ఈయన పేరు ఖరారైంది. ఈయన ఒక ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. అంతేకాకుండా దాదాపు ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 4 సార్లు కూడా ఒకటే నియోజకవర్గాన్ని గెలిచారు. 2000 నుంచి 2009 దాకా, అట్లాగే 2019లో మళ్ళీ 24లో ఆయన కియోజార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కాబోతున్నారు. బీజేపీ ఎప్పుడూ కూడా సామాన్య కార్యకర్తనికి అలాంటి వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఏకైక పార్టీ బీజేపీ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఉదాహరణకి ప్రెసిడెంట్గా ద్రౌపది ముర్ము పేరు ఎవరు కూడా అనుకోలేదు. అట్లాగే ఛత్తీస్గఢ్కి సంబంధించి కూడా ప్రస్తుతానికి కూడా ఇక్కడ ఒడిశాకు కాబోయే ముఖ్యమంత్రి ఆయన తండ్రి ఒక వాచ్మెన్. ఆయన తండ్రి ఒక వాచ్మెన్నే కాకుండా ఈయన ఎంతో కష్టపడి BA LLB చదువుకున్నాడు మోహన్ చరణ్. అంతేకాకుండా దాదాపు RSSలో తన చిన్నతనం నుంచే RSSలో చేరాడు. RSSకి ఆకర్షితుడై RSSలో చాలా కీ రోల్ ప్లే చేశారు. అంతేకాకుండా ఒడిశాలో బీజేపీ ST మోర్చాకు కూడా జనరల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి ఈ మోహన్ చరణ్ మాజీ. ఇలాంటి వాళ్ళకే బీజేపీ ఎప్పుడు గుర్తింపిస్తూ ఉంటుంది. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు ఊహించినట్టుగా శ్రీనివాస్ వర్మ ఎంపీ నరసాపురం ఎంపీకి ఇచ్చినప్పుడు కూడా ఇలాంటి చర్చే జరిగింది. ఆయన ఎవరో కూడా చాలామందికి తెలియదన్నారు. కాకపోతే దానికి సరైన సమాధానమే చెప్పేటప్పుడు శ్రీనివాస్ వర్మ కూడా ఆయన కూడా దాదాపు 36 సంవత్సరాల నుంచి కార్యకర్తగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇచ్చినట్టుగానే ప్రస్తుతం ఒడిశాలో కూడా ఎవరు ఊహించినట్టుగా మోహన్ చరణ్ మాజీ మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రి కాబోతున్నారు ఒడిశా రాష్ట్రానికి. దీంతో బీజేడీకి ఇంకా తెరపడిందనే చెప్పచ్చు. మనం ఒడిశా రాష్ట్రంలో బీజేపీ స్ప్రెడ్ అయిందని చెప్పచ్చు. ఎందుకంటే బీజేడీ డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టుగా నవీన్ పట్నాయక్ వయసు రీత్యా కూడా ఆయనకి ఎక్కడ యాంటీ ఇన్కంబెన్స్ అంత లేకపోయినా కూడా వయసు రీత్యా, అట్లాగే మొన్నటిదాకా పాండ్యన్ మీద వచ్చిన కాంట్రవర్సీ ఇదంతా కూడా బీజేడీ ఓటమికి కారణమైంది. అట్లాగే బీజేపీని గెలిపించారు. బీజేపీ వైపు చూశారు ఒడిశా ప్రజలు. సో మోహన్ చరణ్ మాజీ వాచ్మెన్, జనరల్ సెక్రటరీ, BA LLB ఇవన్నీ అని కాకుండా వాచ్మెన్ కొడుకు అన్న కూడా ఆయన గర్వంగా చెప్పుకుంటాడు, నేను ఒక వాచ్మెన్కి పుట్టిన వ్యక్తినని. సో బీజేపీలో ఎప్పుడు ట్రైబల్ కమ్యూనిటీస్ అట్లాగే ఆదివాసీలకి, వెనకబడిన తరగతుల వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తుంది అంటానికి, కార్యకర్తలకి ఇస్తుంది అంటానికి ఒడిశా రాష్ట్రం కూడా మరొక ఉదాహరణ కింద చెప్పచ్చు. థ్యాంక్ యూ.